ఇప్పుడు 3 పార్టీలు పొత్తులు ఉన్నప్పుడు డెఫినెట్గా కొద్దిగా వాతావరణం మారటం సహజం అండి. ఎందుకంటే కొన్ని త్యాగాలు చేయక తప్పదు ఎవరైనా సరే. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అతిపెద్ద పార్టీ గాను, జనసేన రెండో అతిపెద్ద పార్టీ, 3 బీజేపీ ఉంది. ఉన్నప్పుడు కొంతమందికి బీజేపీ సీట్లు కావాలి అంటే ఇక్కడ ఎలా అంటే అవి చర్చించి ఎక్కడ త్యాగం చేయాలో, లేదు ఎక్కడ వదులుకోవాలో, లేదా ఎక్కడ ఇవ్వాలో అన్న కొద్దిగా చర్చ నడుస్తుంది. ప్లస్ అలాగే కొన్ని త్యాగాలు చేయక తప్పదు. కాకపోతే ఒకటేంటంటే పార్టీలు మారిన తర్వాత, అంటే పార్టీలో ఉన్నప్పుడేమో అధినాయకుడిని దేవుడిగా భావించడం, లేదా గాడ్ ఫాదర్గా భావించడం, లేదా గాడ్ ఆఫ్ పాలిటిక్స్గా భావించి బయటికి వెళ్ళిన తర్వాత ఈ మాట్లాడే సంస్కృతి గత 5 ఏళ్ళ నుండి చూస్తుంటే మరీ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మితిమీరిన ధోరణి కనిపిస్తుందండి. అంటే ఒక నాయకుడు అంటే అదే పార్టీలో ఉన్నంతసేపు ఏమో నాయకుడు, అదే బయటికి వెళ్ళిన తర్వాత ఒకటేంటంటే వీళ్ళు రాజకీయ సిద్ధాంతాలు తెలియకుండా ఈ మీడియా కానీ లేదు కులాల ప్రాతిపాదికన లీడర్లుగా ఆవిర్భవించి వాళ్ళకి రాజకీయాలుగా అవగాహన ఉన్నా లేకపోయినా సరే వెంటనే అంటే ఎలా ఉందంటే స్పాంటేనియస్ లీడర్షిప్ అనేది వచ్చేస్తుందండి. మీరు చూస్తే గతంలో రావాలని వాళ్ళు అభిలషిస్తున్నారు. వాళ్ళు ఏం చేరతాను, రేపు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి, ఎల్లుండి నేను నామినేషన్ వెళ్ళి అవతల ఎల్లుండి గెలవాలి. ఒకప్పుడు రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే కనీసం 5-10 ఏళ్ళు పనిచేయాలా, తర్వాత డబ్బు ప్రాతిపాదిక కాదండి ఒకప్పుడు. ఈ రోజున డబ్బే ప్రాతిపాదికన అవుతుంది. ప్లస్ ఇంకొకటి రాజకీయాలు కూడా ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్ని కూడా మనం 2 రోజులు 5 రోజులు చూసిన రోజులు ఉన్నాయి. ఈ రోజున రాజకీయం కూడా 2020 మ్యాచ్ అయిపోయింది. అంటే ఎవ్వరు అంటే ఒక పార్టీ తన పార్టీ ఓడిపోయి తను గెలిచిన 5 సంవత్సరాలు కూడా వెయిట్ చేయలేకపోతున్నారు. అంటే ఈ మితిమీరిన ధోరణి వలన ఏమవుతుందంటే రాజకీయాలు కూడా భ్రష్టు పట్టిపోయే పరిస్థితి వచ్చింది. తర్వాత ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిత్వ హననం చేయటం, లేదా మహిళలని రాజకీయాల్లో లాగటం, ఒకటి రాజకీయాల్లో ఉన్న మహిళల గురించి మాట్లాడటం అది వేరే విషయం. ముఖ్యంగా ఎవరైతే రాజకీయ నాయకుల సతీమణులు ఉంటారో వాళ్ళ గురించి రాజకీయాల్లో బురద జల్లే విధంగా కానీ, లేదు రాజకీయాల్లో మహిళలని వ్యక్తిత్వ హననం చేయటం ఇది చాలా దురదృష్టకరం అండి. ఇది రాజకీయాలకు మంచిది కాదు. ఎందుకంటే ఎక్కడ స్త్రీలను పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు అనేది ఒక జగమెరిగిన సత్యం. అలాంటిది అవి మర్చిపోయి ఇప్పుడు నిన్న పిఠాపురంలో గృహప్రవేశానికి పవన్ కళ్యాణ్ గారు సతీమణితో వస్తారా లేరా అది పక్కన పెడితే, ఎందుకంటే అది ఆయన వ్యక్తిగత వ్యవహారం. ఇప్పుడు అది రావాలి అని రూల్ కంక్లూజన్ ఏం లేదు. ఎవరన్నా రాష్ట్ర ప్రజలకి డిక్లేర్ చేయాలా, లేదంటే ఎవరన్నా గవర్నమెంట్ అథారిటీస్కి డిక్లేర్ చేయాలా, అలాంటిది లేదు. కాకపోతే ఏంటంటే మొన్నటిదాకా రాములు వారి కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికార లాంఛనంతో వెళ్ళేప్పుడు దంపతులు ఇద్దరు రావాలి. అది కూడా ఏంటంటే అదేం బైలాస్ లేవు, అది ఓన్లీ ఒక సంప్రదాయం. అలాంటిదేం కాదు కదా, ఆయన ఇంట్లో చేసుకుంటే వేడుక, వెళ్తే వస్తే వస్తారు, వీలు కాకపోతే రారు. మన హిందూ సాంప్రదాయం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదన్నా పూజ చేసేటప్పుడు పక్కన భార్య ఉండటం సహజం. అలానే ముఖ్యంగా మన తెలుగు సాంప్రదాయం ప్రకారం పూజ జరిగేటప్పుడు కండువ వేసుకోవటం సహజం. ఎందుకంటే అది మన సాంప్రదాయం అండి. ఇలా కొన్ని సాంప్రదాయాలను పక్కన పెట్టి రాజకీయాలు, ఇప్పుడు ఆయన పిఠాపురంలో ఇల్లు నిర్మించుకుని అక్కడ గృహప్రవేశం చేస్తున్నారు అంటే, ఇప్పుడు అలా అనుకుంటే అది శాశ్వతమైన ఇల్లు అంటే ఓకే, అది రాజకీయాల పరంగా ఆయన తీసుకుంటున్నారు. ఆయన అక్కడ కంటెస్ట్ చేస్తారు, గెలుస్తారు కాబట్టి ఉండాలి కాబట్టి ఉంటారు. కాకపోతే ఇక్కడ పోతిన మహేష్ గారు నిన్న మాట్లాడిన మాటలు చూస్తే అది రేపు పొద్దున ప్రతి ఒక్కరికి ఒక చెంపపెట్టు లాంటిదండి. ఏ నాయకుడైనా సరే తన అధికారం ఉన్నా లేకపోయినా విశ్వసనీయత కోల్పోతే అది రాబట్టుకోవడం చాలా కష్టం అండి. ఎందుకంటే మనం చూసాం గతంలో పార్టీలో మారిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, వేరే నాయకులు కానివ్వండి దూషించి హైలైట్ అవ్వాలని చూశారు. ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో చూస్తే పార్టీలు మారినా సరే వల్లభనేని వంశీ ఏం చేశాడో పోతిన మహేష్ అదే చేశాడు. ఇప్పుడు ఇద్దరికి పెద్ద తేడా లేదు. ఇప్పుడు భువనేశ్వర్ గారు రాజకీయాలకు ఆ రోజు దూరంగా ఉన్నారు. ఆ రోజున ఒక స్క్రిప్ట్ ఇచ్చి నువ్వు ఇలా తిట్టాలి, ఇలా మాట్లాడాలి అని, అంటే ఒకటి క్యారెక్టర్స్ గురించి మాట్లాడటం చాలా నేరం అండి. అది 10 ఏళ్ల పాటు అతను బిల్డ్ చేసుకున్న ఒక కెరీర్ ఏదో
ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టు అనిపించలే. ఈ సంస్కృతి ఆ ఒక్క మాట అనకుండా లేదు ఆయన తీరు నాకు నచ్చలేదు ఏకపక్షంగా వెళ్తున్నారన్న ఓ పద్ధతిగా ఉండేది. నన్ను మోసం చేశాడు, నేను 10 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడ్డాను, నన్ను ఇన్నాళ్ళు ఇల్లే చేశాను అని ఓకే, అలాంటిది ఓకే. వ్యక్తిగత దోషంలో ఏ రోజు కరెక్ట్ కాదండి. మీరు చూస్తే వల్లభనేని వంశీ కానివ్వండి, గుడివాడ నాని కానివ్వండి, మాట్లాడిన భాష చూస్తే ప్రజలు సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి. అసలు రాజకీయాలే ఇది పోతిన మహేష్ సొంత గొంతుక లేకపోతే అరువు తెచ్చుకున్న గొంతుక అంటే మేబీ మీరు చూస్తేనండి ఈ మధ్య కాలంలో మీడియాలో కొన్ని మీడియా సంస్థలకి విశ్వసనీయత ఉంది, కొంతమంది మీడియా అధినేతలు కానివ్వండి కొన్ని ఇప్పుడు డివైడ్ అయిపోయాయండి. కొన్ని మీడియా సంస్థలు ఇటువైపు, కొన్ని మీడియా సంస్థలు ఇటువైపు. కొన్ని మీడియా సంస్థలకి వాళ్ళ దగ్గర నుండి స్క్రిప్ట్ ఏదైతే వస్తే అదే స్క్రిప్ట్ వండి వార్చటం. నెక్స్ట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మొన్నే పార్టీలో జాయిన్ అయ్యారు. మొన్న 2 రోజులు స్క్రోలింగ్ ఏంటంటే టీడీపీ నుండి కూడా ఆయనకి టికెట్ లేదు అని. టికెట్ లేదని ఎవరు చెప్పారు సార్ ఆ మీడియా సంస్థకి? నేను ఆ మీడియా సంస్థ పేరు కూడా చెప్పదలుచుకోవాలి. ఫస్ట్ ఒకప్పుడు మీడియా, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు 83లో పార్టీ పెట్టినప్పుడు కానీ, లేదు ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతి నుండి పార్టీ నాశనం అవుతుంటే ఆ రోజు కానీ మీడియానే ప్రముఖ పాత్ర వహించిందండి. ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం. అంటే మీడియాలో అంత పవర్ఫుల్ ఉందండి, ఇంటెన్సిటీ ఉంది. ఒక గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే మీడియా చేతిలో ఉందండి. ఈ రోజున మీరు ఒక మాట చెప్పినా, నేను ఒక మాట చెప్పినా అది మీడియా ద్వారానే వెళ్ళగలుగుతుంది, కానీ మౌత్ టాక్ ద్వారా వెళ్ళదు. అది 100% మీడియాకి అంత విశ్వసనీయత ఉంది. మీరు అభివృద్ధి చెందిన దేశాల్లో చూస్తే మీడియా ప్రాముఖ్యత చాలా ఉందండి. అంటే సో నిన్న కాంట్రవర్సీకి సంబంధించి తెలుగుదేశం అబ్జర్వేషన్ ఏంటి సార్? తెలుగుదేశం అబ్జర్వేషన్ ఏంటంటే మొదటి నుండి అది సీటు పొత్తులో భాగంగా జనసేన అనుకున్నారు. పోతిన మహేష్ గారి పేరు తెర మీద రావడం అది నిజంగానే జరిగింది. అది తర్వాత బీజేపీ కూడా పొత్తులో ఉండి వాళ్ళు కొన్ని ఎంపీ సీట్లు సర్దుబాటు చేసుకోలేక, సుజనా చౌదరి గారికి ఎంపీ సీట్ సర్దుబాటు చేయలేక ఆ సీటు సుజనా చౌదరి గారికి వెళ్ళటం జరిగింది. కానీ అది యాదృచ్ఛికంగా జరిగింది, కానీ అది కావాలని పోతిన మహేష్ని టార్గెట్ చేసి తనకేదో సీట్ ఇవ్వకూడదు, లేదు తనేదో అలా ఆ ఉద్దేశం కాదు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుజాత గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. నమస్తే సుజాత గారు. సో నిన్న జరిగిన ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఈరోజు. సో నిన్న జరిగిన డెవలప్మెంట్స్లో మీ స్క్రిప్టే మహేష్ చదివారు, ఇది ప్రధానంగా వస్తున్న అభియోగం. అంటే ఆయన మటుకు తనకు కావాల్సింది ఏదో చెప్పుకొని తనకు అన్యాయం జరిగిందంటే పెద్దగా ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదేమో. బట్ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాలు తీసుకురావటం, వ్యక్తిత్వ హననం చేయటం ఎంతవరకు సబబని మీరు అనుకుంటున్నారు? ఆల్రెడీ జాయిన్ అయిపోయాడా, ఇవాళ జాయిన్ అవుతున్నారా? మీకు ఏమైనా సమాచారం ఉందా? ఒకటండి, పోతుల మహేష్ గారు అనేటువంటి వ్యక్తి జనసేన లీడరు నిన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యల్లో ముఖ్యమైనటువంటి అంశాన్ని ఈ డిబేట్లో వదిలేసినట్టుగా నాకు అనిపిస్తుంది. బీసీలు మాత్రమే త్యాగం చేయాలా, ఆ పాయింట్ ఎవరూ మాట్లాడలేదు. ఎందుకంటే అక్కడ అన్యాయం జరిగింది బీసీలకి. సామాజిక వర్గాన్ని ఈరోజు సోషల్ ఇంజనీరింగ్